ఏంటంటే డెమోగ్రఫికల్ చేంజ్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇప్పటికే పల్లె ప్రాంతాల్లో 18 ఏళ్ల పైబడి 30 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు 30-40 ఏళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళు కరువు అవుతున్నారు. 10% మాత్రమే ఉంటున్నారు. 80-90% మంది వృద్ధులే మిగులుతున్నారు పల్లె ప్రాంతాలు. ఇది వాస్తవం. ఎందుకంటే ఊహ తెలిసినోళ్ళల్లా మన ఊళ్ళో ఉంటే నువ్వు ఎట్ట బతుకుతారో పో అక్కడికని చెప్తున్నావు. ఇక 10% మంది మాత్రమే అక్కడ ఉంటున్నారు. ఏ కూలీనాలి చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. ఇకపోతే అంటే చదువుకునే దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక సెకండ్ ఫేజ్లో పట్టణాలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు బెజవాడ, గుంటూరు లాంటి వాటిలలో ఇక్కడ బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు, ఎంబీఏలు పూర్తి చేసిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయాలనుకోవట్లా. మహానగరాలకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్ళిపోతున్నారు. ఇది రెండవది. ఇక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ కూడా కనబడుతున్నది. అది ఇక ఇక్కడ కాకపోతే ఆ నగరాలు కాకపోతే విదేశాలు, అది ఏ దేశమైనా పర్లేదు మనకి. మన దేశంలో కాదు వేరే దేశంకి వెళ్తే డాలర్లో డబ్బులు వస్తాయి. అది మనకి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఈ రూట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంకొకటి చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరికొన్ని చోట్ల ఉద్యోగాలు వస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. సైన్యం, మనుషులు దొరకట్లేదు అక్కడ. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ రెండు చోట్లకి మనోళ్ళు విపరీతంగా వెళ్ళారంట. రష్యాకి 2,40,000 మంది వర్క్ పర్మిట్ల మీద పోయారట మనోళ్ళు. 56,000 మంది ఉక్రెయిన్కి పోయారట. ఏది ఇప్పుడు యుద్ధం జరుగుతా రోజు ఉన్నా కూడా. ఇంకొక 70,000 మంది కావాలని రష్యా అడుగుతుందట. ఇంకో 1,00,000 మంది కావాలని ఉక్రెయిన్ అడుగుతుంది. అయినా వెళ్తున్నారట మనోళ్ళు యుద్ధం మధ్యలో కూడా. ఎందుకయ్యా అంటే డాలర్లో జీతాలు ఇప్పుడు ఎక్కువ వస్తాయి, ఈ టైంలో అయితే ఎక్కువ వస్తాయి అన్నటువంటి.